ఫ్రెండ్స్, మీరు బీచ్‌కి వెళ్ళినప్పుడు ఆ నీలిరంగు నీళ్ళని చూసి చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు కదా! కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఆ నీళ్ళ అడుగున చీకటి లోతుల్లో ఏకంగా ఒక బస్సు అంత సైజున్న ఒక రాక్షస చేప మీ వైపు నోరు తెరుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుంది? మనం సినిమాలో చూసే గ్రేట్ వైట్ షార్క్ దీని ముందు ఒక చిన్న పిల్ల చేపతో సమానం మామా. దీని ఒక్కో పన్ను మన అరచేతి కంటే పెద్దగా ఉంటుంది. వాడు నోరు తెరిస్తే చాలు ఏకంగా ఒక తిమింగలాన్ని కూడా రెండు ముక్కలు చేసేయగలడు. సైంటిస్టులేమో ఇది లక్షల ఏళ్ల క్రితమే చనిపోయింది అంటున్నారు. కానీ ఇప్పటికీ సముద్రం లోతుల్లో ఈ కాస్మిక్ కిల్లర్ తిరుగుతున్నాడని చెప్పే కొన్ని వీడియోలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఈ రాక్షసుడెవరు? ఇప్పటికీ మొదటికి మెరియానా ట్రెంచ్ లోతుల్లో వాడు దాక్కునున్నాడా? పదండి మామా, ఈరోజు ఈ సముద్రపు రాక్షసుడి అంతు చూద్దాం. మెగాలోడాన్ అంటే గ్రీక్ భాషలో పెద్ద పన్ను అని అర్థం. పేరు వినడానికి సింపుల్గా ఉన్నా దీని కథ వింటే మాత్రం గగుర్పాటు పుడుతుంది. సుమారు 23 మిలియన్ ఏళ్ల క్రితం సముద్రాల్లో దీనికెదురులేదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మనకున్న గ్రేట్ వైట్ షార్క్ కేవలం 20 అడుగుల పొడవు ఉంటుంది. కానీ ఈ మెగాలోడాన్ ఏకంగా 60 అడుగుల పొడవు. అంటే మనం ప్రయాణించే ఒక పెద్ద ఆర్టీసీ బస్ కంటే కూడా పొడవైనదన్నమాట. దీని బరువు దాదాపు 50 నుండి 70 టన్నులు. అంటే ఒక 10 ఏనుగులు కలిపితే ఎంత బరువుంటుందో, ఒక్క మెగాలోడాన్ అంత బరువుంటుంది. దీని దవడలు ఎంత పెద్దవంటే, ఒక మనిషి లోపల నిలబడితే ఆ దవడలు ఇంకా చాలా ఖాళీగా కనిపిస్తాయి. దీని ఒక్క పన్ను సైజు దాదాపు 7 అంగుళాలుంటుంది. అంటే మన అరచేతిని నింపేస్తుంది. మరి ఇంత పెద్ద రాక్షస చేప సముద్రంలో ఉంటే అది ఏం తినేది? ఎలా వేటాడేది? అసలు విషయమేంటంటే, ఇది చిన్న చేపల జోలికి వెళ్ళేదే కాదు మామా. దీనికి ఆకలేస్తే ఏకంగా తిమింగలాలనే టార్గెట్ చేసేది. అందుకే దీన్ని ది అల్టిమేట్ ప్రిడేటర్ అని పిలుస్తారు. కానీ ఇంత పవరున్న ఈ చేప అసలు ఎందుకు అంతరించిపోయింది? లేదా నిజంగానే అంతరించిపోయిందా? లెట్స్ గెట్ ఇంటు ద మెయిన్ మ్యాటర్. మెగాలోడాన్ వేట స్టైల్ చాలా డిఫరెంట్. ఇది మిగతా షార్క్స్ లాగా మెల్లగా కొరకదు. డైరెక్ట్‌గా వెళ్ళి ఆ ప్రాణి గుండె మీద లేదా రెక్కల మీద అటాక్ చేస్తుంది. దీని బైట్ ఫోర్స్ ఎంతంటే దాదాపు 40,000 పౌండ్ల ఒత్తిడిని కలిగిస్తుంది. అంటే ఒక పెద్ద కార్‌ని ఇది నోటితో నలిపి చపాతీ ముక్కలా చేసేయగలదన్నమాట. దీని ముందు ఏ జంతువైనా సరే, అది తిమింగలమైనా సరే తల వంచాల్సిందే. కానీ ఇక్కడే అసలైన మిస్టరీ ఉంది. సైంటిస్టులేమో ఇది ఎప్పుడో చనిపోయింది అంటున్నట్టున్నారు. కానీ ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతం మరియానా ట్రెంచ్ గురించి మీకు తెలుసు కదా? అక్కడ వెలుతురుండదు, ఎముకలు కొరికే చలి ఉంటుంది. మన భూమి మీద ఉన్న సముద్రాల్లో మనం ఇప్పటిదాకా కేవలం 5% మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేయగలిగాం. మిగతా 95% ఏముందో ఎవరికీ తెలీదు. కొంతమంది ఏం నమ్ముతారంటే మెగాలోడాన్ అంతరించిపోలేదు. అది ఆ లోతైన చీకటి సముద్రంలోకి వెళ్ళిపోయింది అని. అక్కడ ఆహారం కోసం అవి లోతైన సముద్రపు తిమింగలాలను వేటాడుతూ బతుకుతున్నాయని కొందరి నమ్మకం. పైగా అప్పుడప్పుడు సముద్ర తీరాలకు కొట్టుకొస్తున్న పెద్ద తిమింగలాల మీద ఉండే గాయాలు చూస్తే అవి గ్రేట్ వైట్ షార్క్ చేసినవి కావు. వాటికంటే చాలా పెద్ద ప్రాణి చేసినవి అని క్లియర్‌గా తెలుస్తోంది. అంతేకాదు, 2013లో సౌత్ ఆఫ్రికా తీరంలో ఒక ఫిషింగ్ బోట్‌ని ఏదో భారీ ప్రాణి ముంచేసింది. అక్కడున్న వాళ్ళు చెప్పేదేంటంటే, అది మనం చూసే షార్క్‌లా లేదు. ఒక కొండలాంటి పెద్ద షార్క్ అని. అది మెగాలోడాన్ కాదని చెప్పడానికి మన దగ్గర బలమైన ఆధారాలు లేవు. అలాగని ఉందని చెప్పడానికి ఫోటోలు లేవు. కానీ ఆ చీకటి సముద్రం ఏదో ఒక రహస్యాన్ని మాత్రం దాచిపెట్టింది. ఏదేమైనా సముద్రం అనేది ఒక అంతుచిక్కని రహస్యం. మెగాలోడాన్ లాంటి రాక్షసులు ఇంకా ఆ లోతుల్లో ఉన్నారో లేదో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం. మనం ప్రకృతిని ఎంత తక్కువకు అంచనా వేస్తే అది అంత పెద్ద షాక్ ఇస్తుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మెగాలోడాన్ ఇప్పటికీ ఆ మరియానా ట్రెంచ్ చీకట్లో దాక్కునుందంటారా? లేక అది ఎప్పుడో మట్టిలో కలిసిపోయిందంటారా? మీ క్రేజీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తే వెంటనే ఆ లైక్ బటన్ నొక్కండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరిన్ని మిస్టరీస్ నేను చేయగలను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.